గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు డాక్టర్ విజయ్ కుమార్, కార్డియాలజిస్ట్, ప్రశాంతి హాస్పిటల్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ DCMP, డైలేటెడ్ కార్డియోమైపతి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ డిజార్డర్ ఓపీ, కార్డియాలజీ ఓపీకి వచ్చేది. చాలా మంది DCMPకి ఏం చేస్తుంటారంటే గైడ్ లైన్ డైరెక్టెడ్ మెడికల్ థెరపీ అని చెప్పి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అవి మెడిసిన్స్ వేసుకునే కొద్దీ కొంతమంది రెస్పాండ్ అవుతారు, కొంతమంది రెస్పాండ్ అవ్వరు. కంప్లీట్ గా ఎల్వి ఫంక్షన్ నార్మల్ గా ఎట్లా కొట్టుకునే మన హార్ట్ జస్ట్ ఇంతే కొట్టుకుంటూ ఉంటుంది. చివరికి వాళ్ళు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ స్టేజ్ కి వెళ్ళవలసి ఉంటుంది. ఇండియాలో ఇంకా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ రేట్ ఇంకా వీఆర్ ఇన్ వెరీ ఎర్లీ స్టేజెస్. అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ అయినా మాక్సిమం పేషెంట్ 7 to 8 years సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్, డైలేటెడ్ కార్డియోమైపతి అండ్ డయాగ్నోసిస్ చేసినప్పుడు దానికి కారణం ఏంటో కనుక్కోవాలి. మోస్ట్ కామన్ రీజన్స్ లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ అవ్వడం, ఎరిథీమియా ఇండ్యూస్డ్ కార్డియోమైపతి. అంటే మనకు తెలియకుండా ప్రీమెచ్యూర్ ఎట్రియల్ కాంట్రాక్షన్స్, వెంట్రికులర్ ప్రీమెచ్యూర్ కాంట్రాక్షన్స్ అంటారు. అంటే నార్మల్ గా మనకు వచ్చే హార్ట్ బీట్ రెగ్యులర్ గా టక్ 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 అని వచ్చే దాంట్లో ప్లేస్ లో ఇవి ఎక్స్ట్రా బీట్స్ వస్తాయి అన్నమాట. ఈ ఎక్స్ట్రా బీట్స్ రావడం వల్ల మనకి హార్ట్ వీక్ అయిపోతుంటుంది. అది మనం ఎర్లీ స్టేజెస్ లోనే కనుక్కుంటే మనం హార్ట్ కంప్లీట్ గా డిస్ఫంక్షన్ అయ్యే స్టేజ్ వరకు ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాం. ఇది సింపుల్ గా హోల్టర్ టెస్ట్ చేస్తే సరిపోతుందండి. హోల్టర్ అంటే మామూలుగా మనం ECG చేస్తాం కదా, ECG నార్మల్ గా 10 seconds రికార్డ్ అవుతుంది. హోల్టర్ అనేది 24 hours ECG రికార్డ్ చేస్తుంది. అందులో మనకి ఎరిథీమియాస్ వచ్చాయా రాలేదా, వస్తే ఎంత పర్సెంటేజ్ ఉంది, మోర్ దెన్ 5% ఉందా, 10% ఉందా, దాన్ని బట్టి ట్రీట్మెంట్ తొందరగా స్టార్ట్ చేసుకుంటే హార్ట్ ఫెయిల్ అవ్వకుండా మనం కాపాడిన వాళ్ళు అవుతామండి. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డైలేటెడ్ కార్డియోమైపతి సార్కోయిడోసిస్. మోస్ట్ అండర్ డయాగ్నోజ్డ్ ప్రాబ్లం అండి మన సొసైటీలో. నేను ఇప్పుడు వచ్చి ప్రశాంతి హాస్పిటల్ మేము లాస్ట్ 2 months లోనే 2 cases ఆఫ్ సార్కోయిడోసిస్ చూసాం. అవి డైలేటెడ్ కార్డియోమైపతి అని చెప్పి ట్రీట్మెంట్ చేస్తున్నారు లాస్ట్ 2 to 3 years నుంచి. అవి స్టెరాయిడ్స్ ఇచ్చాక పేషెంట్ కంప్లీట్ గా ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటే లెఫ్ట్ వెంట్రికులర్ ఫంక్షన్ 15 to 20% నుంచి మళ్ళీ 50-60% కి వచ్చాయండి కేసెస్. సో ఆల్ దీస్ కేసెస్ డైలేటెడ్ కార్డియోమైపతి అంటే మీరు అశ్రద్ధ చేయకుండా దానికి కారణం ఏంటో కనుక్కోవాలి. మనం సింపుల్ టెస్ట్ తో దీనికి కారణాలు కనుక్కోవచ్చండి. ఒకటి హోల్టర్ టెస్ట్ చేయించుకోవడం, 2 కార్డియాక్ MRI చేయించుకోవడం, 2-3 బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ లెవెల్స్ అని, సీరం ఏస్ లెవెల్స్, 24 hours యూరినరీ కాల్షియం లెవెల్స్, ఇవన్నీ చేసుకుంటే వాళ్ళని సరైన టైంలో ట్రీట్మెంట్ చేయగలిగితే వీళ్ళందరూ ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతామండి. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ స్టేజ్ దాకా వెళ్ళవలసిన అవసరం లేదు. థ్యాంక్ యూ.